హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జగదాత్రి సీరియల్ ఏం జరిగిందంటే, ఈరోజు అంటే అక్కడ నిషి అయితే ఏ తప్పు చేయలేదని రిలీజ్ చేసేసారు. నిషిని అయితే అరెస్ట్ చేయలేదన్నమాట. టీవీలో అది రావడంతో ఇంట్లో అందరు చూసి చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉన్నారనమాట. అప్పుడే యువరాజ్ ఏమన్నాడంటే, అయితే నిషి అయితే ఏ తప్పు చేయలేదని చెప్పేశారు కాబట్టి మనమందరూ పార్టీ చేసుకుందాము అని యువరాజ్ అంటూ ఉంటే, అప్పుడే కౌశికి అయితే సరే సరే పనులు మొదలు పెడదామండి అని కౌశికి అనిందనమాట. అప్పుడే జగదాత్రిని నిషి చేయి పట్టుకొని, థ్యాంక్స్ జగదాత్రి, నువ్వు లేకపోయింటే నేను బయటకు వచ్చేదాన్ని లేదో తెలియదు, థ్యాంక్ యూ జగదాత్రి అని అంటూ ఉంటే, నాదేముంది నిషి, నువ్వు ఏ తప్పు చేయలేదని తెలుసు కాబట్టే నువ్వు న్యాయం వైపే ఉన్నావు కాబట్టి నువ్వు ఓడిపోలేదన్నమాట. అంటే నిన్ను అరెస్ట్ చేసే ఛాన్సే లేదనమాట. నేను ముందుగానే చెప్పాను కదా, భయపడొద్దు, ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి భయపడే అవసరం లేదు, ఖచ్చితంగా నువ్వు అరెస్ట్ కావు అని చెప్పాను కదా అనేసి దాత్రి అనిందనమాట. ఆ మాటలకి నిషి అయితే చాలా సంతోషపడిందనమాట. అప్పుడే అందరూ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవ్వడానికి పైనకి వెళ్ళారనమాట. దాత్రి కేదార్ అయితే రెడీ అవుతుంటే, అసలు నిషి అట్లీస్ట్ మనము ఇంత చేసిందే దానికి ఏదైనా ఒక థ్యాంక్స్, హెల్ప్, ఏదో ఒకటి మంచిగా ఏదో ఒకటి చేసి పెట్టొచ్చు కదా అని కేదార్ అంటూ ఉంటే, దాత్రి అయితే ఏ ఏదైనా చేసి పెట్టాలా, ఏదో కాఫీలోకి మోషన్ టాబ్లెట్ వేసేసి ఇచ్చేస్తుంది చూడు, అప్పుడు కానీ నీకు తిక్క కుదరదు అనేసి దాత్రి అనేసరికి కేదార్ అయితే అవునవును అదైతే కరెక్టే, నిజంగానే అలానే చేసేస్తుంది నిషి అయితే అని అనడంతో ఇద్దరు నవ్వుకుంటూ కిందకు వస్తారనమాట. సరే దాత్రి, మనం కిందకి వెళ్ళిపోదాం రా అని అంటూ ఉంటే ఇద్దరు కిందకు వస్తారనమాట. కిందకి రావడంతో యువరాజ్ అయితే అక్కడ మెట్ల దగ్గర నించొని ఏమన్నాడు అంటే, పని చేసే వాళ్ళు కూడా ఇంత లేట్గా వస్తే ఎలా జరుగుతుంది పని అనేసి అన్నాడనమాట. అప్పుడే సడన్గా కౌశికి అయితే వచ్చేసి యువరాజ్ అని గట్టిగా అరిచిందనమాట. అనడంతో జస్ట్ జోక్ అక్క అని యువరాజ్ అన్నాడనమాట. ఆ మాటలకైతే దాత్రికి కోపం వచ్చేసి, జోక్ అయితే నవ్వేలా ఉండాలి కానీ నువ్వు నవ్వుల పాలు అయ్యేలా ఉండకూడదు అనేసి అనిందనమాట. ఆ మాటలకైతే వాళ్ళ అమ్మగారు వచ్చేసి, ఏందమ్మి నువ్వు అలా మాట్లాడుతున్నావు, చుట్టూ చూడు ఎవరున్నారు ఏంటి అని, ఎలా మాట్లాడాలని ఫస్ట్ నేర్చుకో అనేసి అనడంతో నిషి అయితే ఏమనిందంటే, సరే సరే ఊరికనే ఉండండి, ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు మీ ఇద్దరు ఒకరినొకరు కలుసుకోకండి, దూరంగా ఉండండి అనేసి, దూరంగా ఉంటే ఏ గొడవలు ఉండవు అనేసి నిషి అనిందనమాట. ఆ మాటలకి సరే అనేసి దాత్రి కేదార్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, అక్కడ మేఘన మరియు వాళ్ళ బామ్మ ఇద్దరు లోపలికి వచ్చారనమాట. ఇంట్లోకి వస్తూ ఉంటే, వీళ్ళెవరు పిలిచారు అనేసి అంటూనే ఉందనమాట. దాత్రి అంటూ ఉంటే, నేనైతే కాదు అని కేదార్ అయితే అన్నాడనమాట. అప్పుడే వాళ్ళిద్దరూ లోపలికి వస్తూ ఉంటే నిషి అయితే హక్ చేసుకొని, హాయ్ నిషి, హాయ్ మేఘన అనేసి ఇద్దరు హక్ చేసుకుని లోపలికి పిలిచారనమాట. ఇది ఇలా ఉండగా బయట అయితే పెళ్ళి కొడుకు అంటే జగదాత్రిని చూసుకోవడానికి వచ్చిన పవన్ అయితే వచ్చేసాడనమాట. రావడంతో చాలా అంటే చాలా కేదార్కి కోపం వస్తుందన్నమాట. కాకపోతే ఏమీ చేయలేక ఊరికనే ఉన్నాడనమాట. అది అలా ఉండగా పవన్ అయితే ఫ్లవర్ తీసుకొని వచ్చి దాత్రికి, హాయ్ బేబీ అని, తీసుకో బేబీ, నీకోసం దిస్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్ అనేసి చేతిలోకి ఫ్లవర్ పెట్టేశాడనమాట. ఆ ఫ్లవర్ పెట్టడంతో దాత్రి కోపంగా చేతిలోకి లాక్కొని, జగ్గు, నువ్వు నేను ఆ రోజు విడిగా మాట్లాడలేకపోయాము, అట్లీస్ట్ ఇప్పుడన్నా మనము సపరేట్గా కూర్చొని మాట్లాడదాము రా జగ్గు అనేసి అంటూ ఉంటే, దాత్రి అయితే పోకుండా ఉంటూ ఉంటే పవన్ అయితే చేయి పట్టుకొని రా అనేసి లాక్కెళ్తూ ఉంటే కోపం వచ్చేసి, నా చేయ పట్టుకుంటావా అనేసి కాళ్ళు అడ్డం పెట్టేసి కింద పడేలా చేసిందనమాట. అప్పుడే వైజయంతి అయితే ఏమనింది అంటే, ఏంటమ్మే నీకు ఇంత బలం ఎక్కడిది, చెట్టంత మగాడిని కింద పడేసేలా చేసావు అని అంటూ ఉంటే, మరి అప్పుడే ఏమనింది అంటే, యువరాజు వాళ్ళ చెల్లెలైతే ఏమనింది అంటే, మరి పోలీస్ ఆఫీసర్కి ఆ మాత్రం ఉంటుంది కదా అనేసరికి అందరూ షాక్ అయిపోయారనమాట. ఆ షాక్ అవడంతో అప్పుడే యువరాజ్ అయితే, ఏంటి నువ్వు పోలీస్ ఆఫీసరా అని పదే పదే అడుగుతూ ఉంటే, నేను పోలీస్ ఆఫీసర్ ఏంటి, సడన్
ఏం లేదు జస్ట్ అలా జోక్ చేసిందిలే అని అంటూ ఉంటే అప్పుడే యువరాజ్ వాళ్ళ చెల్లెలైతే అవునవును నేను జస్ట్ ఊరికనే అలా చేసేసింది కదా జోక్ చేశాను అని కవర్ చేసేసుకునిందనమాట. అప్పుడే సడన్గా దాత్రికి కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోగానే అక్కడ అయితే కృష్ణ కాల్ మాట్లాడుతూ ఉన్నాడనమాట. మాట్లాడుతూ ఉంటే వాట్ అవునా ఎప్పుడు ఏంటి అని మాట్లాడాడనమాట. మాట్లాడి కాల్ కట్ చేసిన తర్వాత దాత్రి అయితే ఏం జరిగింది ఏం లేదు కృష్ణ అని అడుగుతూ ఉంటే దాత్రి కేదార్ని అడుగుతూ ఉంటే లేదు అక్కడ ఫారెస్ట్లోన వాటర్ ఫాల్స్ దగ్గర ఒక డెడ్ బాడీ దొరికిందంట అని చెప్పేసరికి అవునా సరే సర్లే అనేసి అప్పుడే దాత్రి కేదార్ అయితే అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతారనమాట. అక్కడ వెళ్ళగానే ఓ డెడ్ బాడీ పడి ఉంటుందన్నమాట. ఆ డెడ్ బాడీని టర్న్ చేసి చూస్తే అది కిషోర్ దయి ఉంటుందన్నమాట. ఆ డెడ్ బాడీ చూడగానే జగదాత్రి అయితే సైడ్కి వచ్చేసి ఆలోచిస్తూ ఉంటే కేదార్ అయితే అది అంటే కిషోరు ఇది కిషోర్ని చంపేశారు కదా ఇది మీనన్ పని అయి ఉంటుందా అని అంటూ ఉంటే కాదు కిషోరు ఇక్కడికి రావడము ఇక్కడ ఎవరు ఉండరు అని ఆ పక్కా ప్లాన్ చేసేసి చంపేశారు అంటే అప్పుడే కేదార్ ఏమన్నాడు అంటే ఇంత ఇక్కడ ఎవరు కిషోర్ ఈ టైంకి వస్తాడు అని తెలియకుండా హంతకులకి ఎలా తెలిసింది అని మాట్లాడుతూ ఉన్నారనమాట. అప్పుడే కిషోర్ని ఎవరు చంపారో ఏంటో నాకైతే తెలీదు అది తెలిసిన వాళ్ళని ఖచ్చితంగా నేను ఈ చేతులతోనే జైల్లో పెడతాను అనేసి జగదాత్రి అంటూ ఉన్నది. ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అన్ని